ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ చరణ్ గారు, ఇప్పుడు ప్రతిపక్షాలేమో ప్రభుత్వం ఉదాసీనత వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తోంది, మరి మీరేమంటారు? మేడం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద మాటలు ఎక్కడ ఇచ్చారండి? స్కాలర్షిప్ 5,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయి పెట్టిపోయింది ఎవరు? మీరే కదా. మీరు స్కాలర్షిప్ లేదు, టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు, పర్మనెంట్ బిల్లులలో గురుకులాలు ఏర్పాటు చేయలేదు. మీ ఆయనలో దాదాపు 70 సంఘటనలు జరిగితే 5,024 మంది అస్వస్థకు గురయ్యారు. అన్ని మర్చిపోయారు అనుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో సమాజం అంతా ఇవిడే పెద్ద నీతులు మాట్లాడుతారు బీఆర్ఎస్ పార్టీ అంతా. అదే కాకుండా కాస్మెటిక్ ఛార్జ్ ఎంత పెట్టారు మీరు? 10 సంవత్సరాలలో ఎంతమంది పిల్లలు చనిపోయారు? ఈ సంవత్సరంలో ఎంత? మధ్యలో రాదు సార్, దయచేసి మీరు మాట్లాడుతున్నారు. ఆగండి సార్, ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఒక నిమిషం రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. రామ్మూర్తి గారు మాట్లాడుతూ దయచేసి మీరు మధ్యలో రావద్దు. రామ్మూర్తి గారు వెయిట్ సార్, వెయిట్. చరణ్ గారు చెప్పండి. మీరు కంట్రోల్ చేయాలి ప్లీజ్. దయచేసి మధ్యలో ఎవరు రావు. చెప్పండి మాట్లాడండి. ఓకే మాట్లాడండి. వారికి సమయం ఇచ్చినా అయిపోయింది. నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమైందంటే 70 సంఘటనలు జరిగితే 5,024 మంది అస్వస్థకు గురయ్యారు. అదే కాకుండా వారి ఆయంలో దాదాపు 62 మంది పిల్లలు చనిపోయారు. ఇక ఇప్పుడు చెప్తున్నారు పెద్ద పెద్ద నీతులు. ఆర్ఎస్ కుమార్, ప్రవీణ్ కుమార్ ఒక్కాంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మీరు చేసే ఒకటి వేరే వాళ్ళకి ఇక్కడ ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేసి జరిగినటువంటి నష్టం విషయంలో ఏ విధంగా ముందుకు పోదామని చెప్పేసి ప్రతిపక్ష సలహాలు అసెంబ్లీలో చర్చ జరుగుతా ఉంది. అదే కాకుండా కాస్మెటిక్ ఛార్జీలు మేడం, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచినాం. డైట్ ఛార్జీలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. డైట్ ఛార్జీలు ఇక్కడ 900 రూపాయల నుంచి 1,100 రూపాయలు పెంచారు. అదే కాకుండా పర్మనెంట్ బిల్లులు ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఇప్పటికి 655 బిల్డింగ్సే లేవు. మొత్తం రెంటెడ్ బిల్డింగ్ తీసుకోవడంతో ప్రధానంగా అక్కడ బిల్డింగ్ ఓనర్లు పట్టించుకోవట్లేరు. ఇదే కాకుండా అక్కడ మౌలిక వసతులు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా రెక్టిఫై చేయాలంటే ప్రభుత్వము ప్రతి నెల 10వ తారీఖు లోపు బిల్లులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించారు. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరుగుతుంటే అధికారులతో ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. అదే కాకుండా క్వాలిటీ ఆహార భద్రతపై కూడా కమిటీలు ఏర్పాటు చేశారు. అదే కాకుండా మొన్న చనిపోయినటువంటి అమ్మాయికి ట్రీట్మెంట్ కూడా 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చనిపోయినప్పుడు బాధాకరం అని చెప్పేసి ప్రభుత్వం భావించి వారి ఇంటిలో ఉద్యోగం అదేవిధంగా వారికి పరిహారం కూడా ఇచ్చిన సందర్భం. కాబట్టి ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తుంది. దుర్మార్గంగా ఆనాడు కేసీఆర్ గారి లాగా పట్టించుకోకుండా ఏనాడని ఒక్క గురుకులాలు విజిట్ చేసిన కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఒక్క విజిట్ మీ మంత్రులు విజిట్ చేసినా, మీ ఎమ్మెల్యేలు విజిట్ చేసినా, మీరేమన్నా పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చి ప్రజాప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలి విజిట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పోయేట ప్రత్యేకంగా ఫుడ్ ఏర్పాటు చేసుకుని తిని వచ్చినట్టు ఏమన్నా అర్థం ఉందా మాట్లాడదా? కొంచెమన్నా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలతో కూడా రాజకీయం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ. పిల్లలతో రాజకీయం చేసి అన్నిటి మీద రాజకీయం చేసేది. గురుకులాల విషయంలో రాజకీయం చేసి ఆటో కార్మికులు మీరే ఊపర్ వల్ల తీసుకొచ్చింది మీరే. అదేవిధంగా లగచర్ల ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం. మరి 10 సంవత్సరాల కాలంలో మీరు ఏర్పాటు చేసినటువంటి నేరేళ్ల బాధ్యత కానీ మొదలు పెడితే, ఖమ్మం రైతులు కానీ మొదలు పెడితే ఇప్పుడు అన్ని సంఘటనలు చర్చ చేద్దామంటే దానికి ఒప్పుకోరు. అన్ని మీరే మాట్లాడతారు. అంటే మీ నోరు ఉంది, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఇష్టం వచ్చిన ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా మానవీయ కోణంలో విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. వారికన్నా కూడా విద్యారంగానికి 3,000 కోట్లు అదనంగా కేటాయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా వారి గతంలో రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, అదేవిధంగా ఇంకొక 5,500 కోట్ల రూపాయలు విద్యార్థి రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా బాకీలు పెట్టిపోయింది గత ప్రభుత్వం. కాబట్టి అవన్నీ తీర్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ఖచ్చితంగా గురుకులాలను ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అదేవిధంగా బీసీలకు సంబంధించిన అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో రాబోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పర్మనెంట్ బిల్డింగ్. చరణ్ గారు, ఈ మధ్య ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎక్కువగా పెరుగుతున్నాయి కదా, దీని మీదే విపక్షాలు పదే మెన్షన్ చేస్తున్నాయి. ఎందుకు మరి ఇన్ని ఘటనలు పెరిగిపోతున్నాయి? అందుకే కమిటీలు ఏర్పాటు, కమిటీ సభ్యులు తిన్న తర్వాత మాత్రమే విద్యార్థులు తినాలని చెప్పేసి ప్రభుత్వం నియమనిబంధనలు పెట్టిరు. ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు తిన్న తర్వాత అక్కడ ఫుడ్ పాయిజన్ వాళ్ళు తిన్న తర్వాత మాత్రమే విద్యార్థులు తినాలి. ఇది నియమ నిబంధనలు పెట్టి ఖచ్చితంగా అధికారులు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఎస్ఐలు గారు కావచ్చు, అదేవిధంగా ఆ ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటే వారంతా విజిట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నియమ నిబంధనలు పెట్టడంతో ప్రధానంగా ఇప్పుడు గురుకులాలను కూడా విజిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగవద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే 7,65,705 మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా మానవీయ కోణంలో ఆలోచించాలి. విద్యార్థుల భవిష్యత్తు అనేది మనం ముఖ్యం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. 950 రూపాయలు అన్నట్టు డైట్ ఛార్జెస్ 1,330 పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అదేగా కాస్మెటిక్ ఛార్జీలు అయితే 200% పెంచింది. కాబట్టి గతంలో వీళ్ళు 10 సంవత్సరాల కాలం 8 ఉద్యోగాలు నింపారు మేడం. 8,000 టీచర్ ఉద్యోగాలు నింపింది వీళ్ళు. మేము వచ్చి 1 year 8 ఉద్యోగాలు నింపి 11,000 మంది టీచర్ ఉద్యోగాలు నింపింది కదా రాష్ట్ర ప్రభుత్వము. 32,000 మందికి ట్రాన్స్ఫర్ చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వము.
అదే 22,000 మందికి టీచర్ ప్రమోషన్ ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వము. అదేవిధంగా ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి మురళి గారి నేతృత్వంలో ఎడ్యుకేషన్ కమిషన్ కూడా విస్తృతంగా పర్యటిస్తా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలో కూడా గత 10 సంవత్సరాల కాలంలో వారు నియమించిన 6 సంవత్సరాల కాలం మాటే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు అన్నిటి కూడా బీసీ నియమించారు. అదే కాకుండా సాకలైల పేరు మీద 24 యూనివర్సిటీ కూడా కొత్తగా ఏర్పాటు చేసి స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ భవిష్యత్తులో విద్యార్థులకు ఖచ్చితంగా మెరుగైనటువంటి వసతులు కల్పించే ప్రయత్నంలో కావచ్చు. అదేవిధంగా చరణ్ గారు ఇప్పుడు ఇంకో విషయం, గురుకులాలో ఎలుకలు విపరీతంగా దూరుతున్నాయని గంగులో కూడా మండిపడ్డారు. మరి ఈ విమర్శలకు ఏం చెప్తారా? సరే, కాంగ్రెస్ పాలనలో ఒక్కో గురుకులాన్ని కూడా పెంచలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మేడం, ఉన్న గురుకులాలకే పర్మనెంట్ బిల్డింగ్స్ లేరు, టీచర్స్ లేరు. అదే కాకుండా సరైనటువంటి నిధులు ఇవ్వకపోవడం మూలంగా ప్రధాన గురుకులాన్ని కూడా ఇబ్బంది అయిన మాట వాస్తవం. అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి మేము కూడా 34 ఆల్రెడీ ఇంటర్నేషనల్ సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ కూడా ప్రారంభించాం కదా మేడం. పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. అదే కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరుగుతుంటే ఖచ్చితంగా మౌలిక వసతులు ఇంప్రూవ్మెంట్ జరగాలి. అదే కాకుండా నిధులు కూడా కేటాయించుకోవాలా. ప్రతి నెల 10వ తారీఖు లోపు నిధులు ఇచ్చినట్లయితే ప్రధానంగా ఇట్లాంటి సమస్య రాదని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పడతా ఉన్నాయి. కాబట్టి దాని మీద చర్చ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ రాద్దాంతం చేసే ప్రయత్నం, అసెంబ్లీలో ఒకటి మాట్లాడితే ఇంకోటి తీసుకొచ్చే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారు చేసినటువంటి తప్పుల మూలంగానే ఇప్పుడు అన్ని కూడా బయటపడతా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి సర్దిద్దే ప్రయత్నం జరుగుతా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లా సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏ చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించి వారే విద్యాశాఖ మంత్రిగా వారే పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇక ఏమనంటే విద్యాశాఖ మంత్రి లేరంటారు. గతంలో కేసీఆర్ ఒక్క రోజున రివ్యూ నిర్వహించిన ఎడ్యుకేషన్ రంగం మీద ఏనాడన్నా ఎడ్యుకేషన్ రంగాన్ని పరుచుకున్న పాప నాడు కేసీఆర్ గారు పోలేదు. కాబట్టి ఎడ్యుకేషన్ రంగాన్ని ముఖ్యమంత్రి గారు స్వయాన్ని పర్యవేక్షిస్తూ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా ఎడ్యుకేషన్ రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి టాటా వారితో కూడా టైప్ చేస్తున్న సందర్భం. కాబట్టి నిరుద్యోగాన్ని పారదోలంటే ఖచ్చితంగా స్కిల్ యూనివర్సిటీ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశకు కూడా అడుగు పడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ రంగానికి ప్రథమ ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా పకడ్బందీ. చరణ్ గారు చెప్పండి, ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి గురుకులాల గురించి. మేడం, ఖచ్చితంగా భవిష్యత్తులో గురుకులాల్లో ఇట్లాంటి సంఘటనలు పునరావృతంగా ఉండేదాని కోసం ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఆల్రెడీ ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటన ఉండడం కోసం ఖచ్చితంగా మౌలిక వసతులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు కల్పించేటువంటి సౌకర్యాల విషయంలో కావచ్చు, అదేవిధంగా నిధుల విషయంలో కావచ్చు, ఎక్కడ తాత్సారం చేయకుండా గురుకులాలు కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. రైట్, శేషు గారు మీరు చెప్పండి, అసలు నిన్న అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య రచన ఎలా చూస్తారు? అంటే గురుకులాలను పార్టీలు రాజకీయ కోణంలో చూస్తున్నాయి తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అదేనండి, ఇప్పుడు